సిక్కిం క్రాంతికారి మోర్చా అఖండ విజయం సాధించింది. 2019 వరకు రాష్ట్రాన్ని వరుసగా 25 ఏళ్ల పాటు పాలించినటువంటి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి వరుసగా రెండోసారి సర్కార్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎస్కేఎం అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తాను బరిలో దిగిన 2 నియోజకవర్గాల్లోనూ రెనాక్ పోరెంగ్ చాకుంగ్ 7,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో 17 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఎస్కేఎం అధికారంలోకి వచ్చింది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పోఖ్లాన్ కామ్రాంగ్, నామ్చెబుంగ్లో పరాజయం పాలయ్యారు. చామ్లింగ్ 1994 నుంచి 2019 వరకు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సిక్కింలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 31 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కచోట విజయం సాధించలేకపోయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దిలీరామ్ దాఫా అప్పర్ బర్తుక్ నియోజకవర్గంలో ఎస్కేఎం అభ్యర్థి కలారాయి చేతిలో 2,968 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో బీజేపీకి 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా సీట్ల పంపిణీపై ఎస్కేఎంతో చర్చలు విఫలమవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. సిక్కింలో కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీకి మరీ దారుణంగా 190.99% కంటే తక్కువగా కేవలం 0.32% ఓట్లు వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి